దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవీఎం ట్యాంపరింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దీనిపై చర్చ మరింత జోరుగా జరుగుతోంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు సైతం బయటకొచ్చాయి. పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లే అధికంగా ఉండడంతో ఈవీఎంలపై పలు అనుమానాలు తలెత్తాయి. పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ 20ని అధికారిక వెబ్సైట్ పెట్టకపోవడంపై కూడా అనుమానాలు తావితీసింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 48 గంటల్లోనే ఈ ఫామ్ అధికారిక వెబ్సైట్ లో ఉంచాలి. కానీ 100 రోజులు పూర్తయిన తర్వాత దాన్ని అధికారికంగా అప్లోడ్ చేశారు. తాజాగా ఈవీఎం ట్యాంపరింగ్ గురించి వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. జగన్ తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు: మన సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ మనకు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని జగన్ తెలిపారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు దాని ప్రాముఖ్యతను ప్రతిబింబించాలని, దాని మార్గదర్శక సూత్రాలకు మన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిద్దామని జగన్ పిలుపునిచ్చారు. అదే సమయంలో ఈవీఎంల పనితీరును జగన్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ఆందోళన, ఈవీఎంల యొక్క వాస్తవికతను ప్రశ్నించడానికి ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో ఉన్న పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలని కోరారు. ఇటీవల కాలంలో మన దేశ పౌరులకు హామీ ఇచ్చిన అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్రాన్ని అణచివేయడానికి దూకుడుగా జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని జగన్ తెలిపారు. మొత్తానికి ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జగన్ ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఓపెన్ అయినట్టు అయింది.